హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 మీద ఇంకా వివాదాలు అయితే ఎక్కువైపోతున్నాయి. రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి, పేపర్ లీక్ అనేటువంటివి. ఆ న్యూస్ అయితే వస్తుంది, ఒకటి బీహార్ అండ్ ఒకటి గుజరాత్. సో మొత్తానికి చివరికి ఎటు దారి తీస్తుందో ఇదైతే తెలియదు. అండ్ కౌన్సిలింగ్ డేట్ అయితే వాళ్ళు జూలై 6th అని ప్రకటించి ఆల్రెడీ ఉన్నారు. సో ప్రకటించారు. కోర్టు కేసులు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ అయితే జూలై 8న ఉంది. అండ్ 1563 మంది స్టూడెంట్స్కి మళ్ళీ ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు. సో ఈసారి ఏమవుతుంది అనేది ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంది. సో ఈలోపు మనం చూద్దాం ఎయిమ్స్. సో ఇండియాలోనే చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్, వీటిలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇందులో సీట్ వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి టాప్ కాలేజెస్ ఇండియాలోనే. సో అలాంటివి 20 ఉన్నాయి, వాటిలో కట్ ఆఫ్ ఢిల్లీ టాప్ ఉంటుంది ఇందులో. అండ్ చివరికి మదురై ఎయిమ్స్ ఉంటుంది. అండ్ తెలుగు స్టేట్స్లో కూడా ఒక్కొక్క ఎయిమ్స్ అయితే ఉండడం జరిగింది. అది కూడా కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎయిమ్స్ కాలేజ్లో కట్ ఆఫ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. టాప్ కాలేజ్ ఎయిమ్స్ ఢిల్లీ. సో అందులో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ అంతా ఇందులో వచ్చిన అవకాశాన్ని, ఎయిమ్స్ కాలేజ్లో వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ 2023లో ఎలా కట్ అయిందో 2024లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఛాన్స్ వచ్చిన వారు వదులుకోరు దాదాపు. కాబట్టి ర్యాంక్ వైజ్గా మారదు, అదే ర్యాంక్ వరకు కట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాస్త మారితే మారచ్చు. సో ఢిల్లీ ఎయిమ్స్లో అయితే అన్రిజర్వ్డ్ 56 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే ఈసారి 720కే కట్ అయిపోతుంది, ఎందుకంటే 67 మంది టాపర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ఈడబ్ల్యూఎస్ 258 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు అయితే వచ్చింది. ఓబీసీ 255 వరకు రావడం జరిగింది. ఎస్సీ అయితే 989, ఎస్టీ అయితే 1624. ఈ ర్యాంక్స్ వరకు అయితే మాకు ఆల్ ఇండియా ఎయిమ్స్ ఢిల్లీ అయితే రావడం జరిగింది. సో ఇదంతా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫిలప్ అవుతుంది. కాబట్టి ఈ ర్యాంక్ వచ్చిన వారు ఈసారి కూడా ఆల్మోస్ట్ ఇదే ర్యాంక్ల వరకు కట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ బీబీనగర్లో అన్రిజర్వ్డ్ 2811 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 4472, ఓబీసీ 4644, ఎస్సీ 29619. ఇక్కడ నేను మార్క్స్ చెప్పట్లేదు, ఎందుకంటే ఈసారి మార్క్స్ భారీగా పెరుగుతాయి, కానీ ర్యాంకులు అయితే అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ర్యాంక్ వైజ్గా ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఎస్టీ 50,017 వరకు అయితే ఈ ఆల్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది ఎయిమ్స్ బీబీనగర్. సో నెక్స్ట్ మంగళగిరి ఏపీ. సో ఏపీ మంగళగిరి ఎయిమ్స్లో అన్రిజర్వ్డ్ ఓపెన్ 1606 ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ 3033 ర్యాంక్ వరకు, ఇవన్నీ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఓబీసీ 3506, ఎస్సీ 21762, ఈఎస్టీ 42236 ర్యాంక్ వరకు వస్తే మీకు మంగళగిరిలో వచ్చే ఛాన్స్ ఈసారి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నటువంటి మదురై. సో కొత్త ఎయిమ్స్ కాలేజ్ మదురైలో కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ కట్ ఆఫ్ అయితే అన్రిజర్వ్డ్ 15,114, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 21,289 ర్యాంక్ వరకు, అండ్ ఓబీసీ 23,606, ఎస్సీ 52,252, అండ్ ఎస్టీ 1,59,677 వరకు అయితే ఇక్కడ అయితే కట్ ఆఫ్ ఉంది. సో ఇక్కడ వరకు అందరికి వచ్చింది ఆల్ ఇండియా కూడా కౌన్సిలింగ్లో. సో ఈ కాలేజీలో సీట్ వస్తే వదులుకోకపోవడమే చాలా మంచిది.